ఆ అధికారుల మీద ఎందుకు యాక్షన్ తీసుకోరు, యాక్షన్ ఎందుకు తీసుకోరు అనేదే ఆలోచన. మొదలు తీసుకోవాల్సిన యాక్షనే అధికారి మీద. అధికారులను సస్పెండ్ చేసి జైలుకు పంపి తిరిగి ఆ అక్రమ కట్టడాలని భూస్థాపితం చేయాల. ఏ టు జడ్ బొమ్మంటే జడ్ టు ఏ టు పోతారు. ఏకే వచ్చేసరికి ఏముంటుంది అక్కడ, ఇల్లు గులగొట్టేసి దులుపుకుంటారు. ఒకప్పుడు అకుల్ సబర్వాల్ గారిని ముందర పెట్టి అప్పటి దొర డ్రగ్స్ మాఫియా మీద పడ్డది అని చెప్పి సినీ ఫీల్డ్ వాళ్ళను, ఊర్లలో గౌడ్స్ వాళ్ళని అందరినీ కూడా కళ్ళు విల్లు అనుకుంటే ఏదో చేసారు, దొంగసారా అది ఇది అని చెప్పేసి ఒక 6 నెలలు అల్చల్ చేసేసి అది వదిలేసారు. ఆ తర్వాత ఇప్పటి వరకు దాని మీద యాక్షన్ లేదు, రియాక్షన్ లేదు, దాని మీద ఎటువంటి డెబ్యూట్ లేదు. కొత్తగా వచ్చిన రెడ్డి గారు ఫోన్ ట్యాపింగ్ అని అంటారు, అది పోయింది. కాళేశ్వరం శ్వేతపత్రం అది పోయింది. కొత్తగా ఇప్పుడు హైడ్రా. ఎటొచ్చినా ప్రజల నష్టమే. కాళేశ్వరంలో డబ్బులు ప్రజలవే. ఇవాళ ఇక్కడ ఉన్నటువంటి హైడ్రాలో గూలుతున్నటువంటి ఇండ్లు ప్రజలవే. ఓటెయ్యాలా, గెలిపియ్యాలా, ఇవాళ వాళ్ళని తెచ్చి నెత్తి మీద పెట్టుకొని నాశనం కావాలా ప్రజలు. ఆ ప్రభుత్వం ఒక జీవో తీస్తుంది రాత్రికి రాత్రి. ఇప్పుడు ఈ ప్రభుత్వం ఒక జీవో తీస్తుంది. 99 జీవో తీసినప్పుడు ఏం చేస్తున్నారు మరి, హైడ్రా తీసుకొస్తున్నాం మరి ఎలా అనేది ఆలోచన ఉండాల్సినటువంటి అవసరం ఉంది. ఈ అధికారులను ఏం చేయరా, ఇన్ని డిపార్ట్మెంట్లు ఉన్నాయి, వీళ్ళది తప్పే లేదా? వీళ్ళని ఏమి అనరా? ఎక్కడైతే ఆకుపచ్చ పెన్ను వారుతుందో, ఎక్కడైతే గెజిటెడ్ సంతకం పెడతాడో, ఎక్కడైతే అధికారి అప్రూవల్స్ మీద సైన్ పెడతాడో అటువంటి అధికారి చేతి పెన్ను గుంజి చేతికి బేడీలేసి జైల్లో పెడితే ఇలాంటి తప్పులు ఆగుతాయి తప్ప ప్రజల ఇండ్లు గులగొట్టుకుంటూ పోతే ఇవాళ ఈ ప్రభుత్వం వచ్చేసింది, అక్కడ గులగొట్టింది, రేపు ఇంకో ప్రభుత్వం వస్తుంది, అక్కడ మళ్ళీ కన్స్ట్రక్షన్లకు పర్మిషన్ ఇస్తారు. ఏంది ఇది తమాషా? ఇవాళ చెరువులు మొత్తం కూడా ఎటుపోయినాయి? ఇవాళ కనీసం 7,000 నుంచి 500కు వచ్చినాయి. అథెంటిక్ రిపోర్టుగా హెచ్ఎండిఏ వారు ఇచ్చిందే 169 అనేది సాక్ష్యంతో సహా లేక్స్ ఎన్ని ఉన్నాయి అనేది ఇవన్నీ కూడా సాక్ష్యంతో సహా ఉన్నాయి. ఇవాళ వారు అప్రూవల్ చేసినటువంటి ఇవి కూడా ఇవాళ ఇన్ని లేక్స్ ఉన్నాయంటే మొత్తం 2014లో వారు ఇచ్చినటువంటి 169 చెరువులు వారు ఇచ్చినటువంటివి. ఇవాళ ఎన్ని ఉన్నాయి అని అంటే దాని మీద శ్వేతపత్రం రిలీజ్ చేయమంటే చేయరు. అక్క తమ్ముల పంచాయతీ లేదా కాళేశ్వరం పంచాయతీ సమయం వృధా చేయడం, అనవసరమైన ప్రయోగాలు చేయడం తప్ప ఏమీ లేదు. ఇది ఈవీడీఎం డిపార్ట్మెంట్ని ఇవాళ తీసుకొచ్చి జూలై 2 నాడు ఇది హైడ్రాగా మార్చారు. ప్రజలందరూ హైడ్రా అనేది ఏదో కొత్త డిపార్ట్మెంటు, ఇవాళ ఆ డిపార్ట్మెంట్లో మంచి స్ట్రిక్ట్ ఆఫీసర్ వచ్చిండు, ఇవాళ తిరిగి చెర్లన్నీ కలకలలాడుతాయని అనుకుంటున్నారు. సో వచ్చే వరద కాలువలు, ఆ వరద కాలువల చుట్టూ ఉండే బఫర్ జోను కనీసము హెచ్ఎండిఏలో 5 ఎకరాలు ఉంటే కనీసం అక్కడ లోపల ఉంటే 3 మీటర్లని, ఆ పైబడి ఉంటే 30 మీటర్లు అంటే 30 మీటర్లు ఉండాల్సిన అవసరం ఉంది. ఆ కాలంలో బఫర్ జోన్లో పట్టా ల్యాండ్స్ ఉన్నాయని కూడా మాట్లాడతారు. బఫర్ జోన్లో పట్టా ల్యాండ్ ఉంటే అది ఫసల్ పట్టా అంటారు. సేత్వార్లో చూస్తే కనపడుతుంది. సేత్వార్ ద్వారా వచ్చేది కాసరా, కాసరా ద్వారా వచ్చేది పానీ చౌపాస్లా. ఇవాళ సేత్వార్లో ఇవాళ కనపడుతున్నటువంటి ఫసల్ పట్టా అంటే సింగిల్ క్రాప్ వేసుకోవచ్చు, యాసంగి పంట వేసుకోవచ్చు తప్ప అది దాంట్లో కన్స్ట్రక్షన్ చేయడానికి కానీ వీలు కాదు. కానీ అది కూడా పట్టా భూమిగా క్రియేట్ చేసినటువంటి రెవెన్యూ అధికారుల మీద యాక్షన్ తీసుకోవచ్చు కదా. 94 నుంచి 2004 వరకు ఉన్న అధికారులు రిటైర్ అయ్యి ఉంటారు, కొందరు చనిపోయి ఉంటారు, కొందరు పెన్షన్ వస్తూ ఉంటుంది. పెన్షన్ రికవరీ చేయొచ్చు కదా. చనిపోయిన వాళ్ళ భార్యలకు పెన్షన్ వస్తుంది, వాళ్ళను రికవరీ చేయొచ్చు కదా. 2004 నుంచి 14 వరకు రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వంలో ఈ మంత్రులు ఉన్నారు, ఇప్పుడున్నటువంటి మంత్రులు. మరి అప్పుడున్న అధికారులు కూడా కొందరు రిటైర్ స్టేజ్లో ఉండి ఉంటారు, కొందరు రిటైర్ అయ్యి ఉంటారు.
మరి వాళ్ళని మీద చర్య తీసుకోవచ్చు కదా. ఇకపోతే 2014 తర్వాత ఉన్న 169 చెర్లు కూడా 50కి వచ్చే